భక్తులకు గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి ఒకే ప్యాకేజీలో 4 జ్యోతిర్లింగాల దర్శనం. ఐఆర్సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, శివ భక్తులకు ఒక అద్భుతమైన శుభవార్త వచ్చింది. ఒకే ప్రయాణంలో 4 పవిత్ర జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్ ఈ 4 మహాపుణ్య క్షేత్రాలను ఒకే ప్యాకేజీలో దర్శించేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సీటీసీ ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం దర్శనమే కాదు, వసతి, భోజనం, స్థానిక రవాణా, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన అన్ని ఒకే ప్యాకేజీలో ఉండడం ఈ యాత్ర ప్రత్యేకత. మరి ఈ ప్యాకేజీలో అసలు ఏమేమి ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు వెళ్ళవచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి, యాత్రలో దాగి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, చివరి వరకు చూస్తే ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు 4 జ్యోతిర్లింగాల ఆధ్యాత్మిక విశిష్టతను కూడా తెలుసుకుంటారు. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. శివుడు స్వయంభూ జ్యోతి రూపాలుగా వీటిని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. జీవితంలో ఒకసారైనా ఈ జ్యోతిర్లింగాలను దర్శించాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అయితే ఒక్కో ఆలయం ఒక్కో రాష్ట్రంలో ఉండడం, విడివిడిగా యాత్ర చేయాలంటే సమయం కూడా ఎక్కువగా పడుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. అందుకే ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. ఒకే ట్రైన్ ప్రయాణంలో 4 ప్రధాన జ్యోతిర్లింగాలను దర్శించే అవకాశం కల్పించడం వల్ల భక్తులకు సమయం కూడా ఆదా అవుతుంది, ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 17వ తేదీన ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ బయలుదేరుతుంది. మొత్తం 9 రాత్రులు 10 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో భక్తులు కేవలం ఆలయ దర్శనాలే కాదు, భారతదేశంలోని కొన్ని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ యాత్రలో దర్శించే మొదటి మహాక్షేత్రం మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండడం ప్రత్యేకత. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భస్మారతి సేవను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. కాలానికి కూడా జయించే మహాకాలుడిగా ఇక్కడ శివుడు ఆరాధించబడుతూ ఉంటాడు. అందుకే ఈ ఆలయ దర్శనం జీవితంలో ఒకసారైనా చేయాలని భక్తులు భావిస్తూ ఉంటారు. తర్వాతి క్షేత్రం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. నర్మదా నది మధ్యలో ఓంకారంలో కనిపించే ద్వీపంపై ఈ పవిత్ర ఆలయం ఉంది. ఈ ప్రదేశం ప్రకృతి అందాలకు నిలయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రశాంతత కూడా ప్రతీకగా భావిస్తారు. నర్మదా తీరంలో శివనామ స్మరణ చేస్తూ ఆలయ దర్శనం చేసుకోవడం భక్తులకు ఒక అపూర్వమైన అనుభూతిని ఇస్తుంది. ఈ యాత్రలో మరో ప్రధాన ఆకర్షణ గుజరాత్ లోని నాగేశ్వర జ్యోతిర్లింగం. శివుడు నాగేశ్వర రూపంలో కొలువై ఉన్న ఈ ఆలయం ద్వారకకు సమీపంలో ఉంది. ఇక్కడ ఉన్న భారీ శివుని విగ్రహం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. నాగదోష నివారణ కోసం కూడా చాలా మంది భక్తులు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇక 4వ జ్యోతిర్లింగం సోమనాథ్. భారత చరిత్రలో ఎన్నో దాడులను తట్టుకొని మళ్ళీ పునర్నిర్మించబడిన ఆలయంగా సోమనాథ్ ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో కూడా ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. శివుని వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అరుదైన అవకాశం ఈ దర్శనం ద్వారా లభిస్తుంది. ఇక్కడితో యాత్ర పూర్తవుతుంది. ద్వారకాధీష్ ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణుడు రాజ్యమైన పవిత్ర నగరంగా ద్వారకకు విశిష్టమైన స్థానం ఉంది. ద్వారకాధీష్ ఆలయ దర్శనం తర్వాత బేట్ ద్వారకా కూడా భక్తుల్ని తీసుకువెళ్తారు. సముద్ర మార్గంలో వెళ్లాల్సి వచ్చే ఈ ప్రాంతం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాల్ని కూడా పరిచయం చేస్తుంది. ఈ యాత్రలో మరో ప్రత్యేక ఆకర్షణ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్శన. సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థంగా నిర్మించిన ఈ అద్భుత విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా ఈ ప్యాకేజీలో కల్పిస్తూ ఉన్నారు. అలాగే సిగ్నేచర్ బ్రిడ్జ్ వంటి ప్రముఖ ప్రదేశాలను కూడా సందర్శించేలా ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు ఖర్చు గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలకు లక్షల్లో ఖర్చు అవుతుంది అనుకుంటారు. కానీ ఈ ప్యాకేజీలో ప్రయాణికుల బడ్జెట్ కు అనుగుణంగా 3 రకాల ఎంపికలు ఉన్నాయి. స్లీపర్ క్లాస్ కు దాదాపు 18,380 రూపాయలు, థర్డ్ ఏసీకి 29,570 రూపాయలు, సెకండ్ ఏసీకి 38,870 రూపాయలుగా ధర నిర్ణయించారు. ఈ ధరలోనే ప్రయాణం మాత్రమే కాదు, వసతి, ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి శాకాహార భోజనం, స్థానిక సందర్శనల కోసం బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. విడిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం చాలా వరకు ఉండదు. ఈ ప్యాకేజీలో మరో ముఖ్యమైన సౌకర్యం ఈఎంఐ మరియు
ఎల్టీసీ సదుపాయాలు. ఒకేసారి మొత్తం చెల్లించడం కష్టంగా భావించే వారికి ఈఎంఐ ద్వారా చెల్లించే అవకాశం కల్పించడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులు లేదా అర్హులైన వారు ఎల్టీసీ ప్రయోజనాన్ని కూడా వినియోగించుకోవచ్చు. దీంతో యాత్ర మరింత అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇలాంటి ప్యాకేజీ ద్వారా వెళ్ళడం మంచిదా లేక స్వయంగా ప్లాన్ చేసుకొని వెళ్ళడం మంచిదా? మీరు ఒక్కొక్క క్షేత్రాన్ని విడివిడిగా ప్లాన్ చేస్తే రైలు టికెట్లు, హోటళ్లు, స్థానిక రవాణా, భోజనం, దర్శన సమయాలు ఇలా ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. కానీ ప్యాకేజీలో ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసి ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు, కుటుంబంతో వెళ్లేవారు, మొదటిసారి క్షేత్రాలను దర్శించాలనుకునేవారు ఇలా సౌకర్యవంతంగా ఎంపిక చేసుకోవచ్చు. అయితే యాత్రకు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవసరమైన గుర్తింపు కార్డులు వెంట తీసుకువెళ్ళాలి. ఆరోగ్యానికి సంబంధించిన మందులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఆలయాల్లో పాటించాల్సిన డ్రెస్ కోడ్ మరియు స్థానిక నియమాలు గౌరవించాలి. ప్రయాణానికి ముందు మీ బుకింగ్ వివరాలను మరోసారి పరిశీలించడం కూడా మంచిది. ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రతి సంవత్సరం రావు. ముఖ్యంగా ఒకే యాత్రలో 4 జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం రావడం నిజంగా అరుదైన విషయం. అందుకే అవకాశాన్ని చాలా మంది భక్తులు వినియోగించుకోవాలని భావిస్తూ ఉన్నారు. చివరిగా ఒక విషయం, ఆధ్యాత్మిక యాత్ర అనేది కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను ఇచ్చే అనుభవం, కుటుంబ సభ్యులతో కలిసి గడిపే విలువైన సమయం, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. ఈ 4 జ్యోతిర్లింగాల యాత్ర కూడా అలాంటి అనుభూతిని అందించగలదని చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా శివక్షేత్రాల దర్శనం చేయాలని అనుకుంటే ఈ ప్యాకేజీ మంచి ఎంపిక కావచ్చు. మరి మీరు ఐఆర్సిటిసి 4 జ్యోతిర్లింగాల ప్యాకేజీలో వెళ్ళాలనుకుంటున్నారా? మీకు అత్యంత ఇష్టమైన జ్యోతిర్లింగం ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు, దేవాలయ విశేషాలు, పుణ్యక్షేత్రాల పూర్తి సమాచారం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.